అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. వినాయక చవితి సందర్భంగా సికింద్రాబాద్ స్వయంభూ వినాయకుడి ఆలయాన్ని దర్శించుకున్నారు. గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించినట్లు చెప్పారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. చతుర్థి సందర్భంగా ఈరోజు మన హైదరాబాద్లోని ప్రసిద్ధిగాంచిన టెంపుల్ గణేష్ టెంపుల్ 200 సంవత్సరం గల చరిత్ర గల టెంపుల్ బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని విధంగా ట్రాఫిక్ సమస్యలతో పాటు లా అండ్ ఆర్డర్ కూడా అన్ని పోలీసు వాళ్ళు చూసుకొని ఇక్కడ అన్నీ బాగా జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సుభిక్షంగా సంతోషంగా అష్ట ఐశ్వర్యాలతో అభివృద్ధి బాటలో నడవాలని దర్శించుకొని వారిని ఆశీర్వాదం కోరడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో నంబర్ 1గా మారాలని ఏ విధంగా అయితే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆర్నిశం కృషి చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రం దేశంలో ప్రపంచ దేశంతో పోటీపడే విధంగా నడపాలని చూస్తున్నారు. వారికి కూడా గణేశుని ఆశీర్వాదం ఉండాలని కోరుకోవడం జరిగింది. కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో ఉన్న సమస్యలన్నీ పరిష్కారమై కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో నంబర్ 1 కాన్స్టిట్యున్సీగా మారాలని ప్రార్థించడం జరిగింది.